డాక్టర్ కాసరనేని సదాశివరావు గారి జీవన గానం సదాశివం రెండవ భాగం 10/3/26 హై స్కూల్ విద్య. ఇంగ్లీషు చదువు నెలకు ₹1.5. ఇంగ్లీష్ పుస్తకం, భాస్కర శతకం రెండూ తెప్పించారు. ఇంగ్లీషు అక్షరాలు వచ్చిన తర్వాత ఇంగ్లీషు మాటలు రోజుకు 5-7 చెప్పి పంపించేవారు. అక్కడే చదివే విద్యార్థులంతా హై స్కూల్లో చేరటానికి తయారయ్యారు. 2-3 నెలలు గడిచేటప్పటికి నాకు ఇంత తక్కువగా చెప్తున్నారనే అసంతృప్తికి, రోజు తక్కెళ్లపాడు నుండి వచ్చి వెళ్ళటం నా అసంతృప్తికి కూడా కాదు. అదే సమయంలో మా స్వగ్రామమైన రామచంద్రపాలెంలో ఒక స్కూల్ పెట్టారని తెలిసి మేము ముగ్గురం ఆయన దగ్గరికి వెళ్ళి ఇంగ్లీష్ చెప్తారా అని అడిగాం. చెప్తానన్నాడు. ఆయన SLC నిరుపేద కుటుంబం. వారి తండ్రి యాచక వృత్తితో ఆయన చదివించి రోజు చదువు చెప్పడం. ఆయన తర్వాత గుంటూరులో పరుసూరి వీరయ్య గారి హాస్పిటల్ పనిచేస్తూ ఉండేవారు. తక్కెళ్లపాడు గ్రామస్తులు కాసరనేని బసవయ్య గారు ఆ హాస్పిటల్లో వైద్యం కొరకు ఉన్నారు. ఆయన ప్రోత్సాహం వల్ల యలవర్తి ప్రకాశరావు గారు మా ఊళ్ళో స్కూల్ పెట్టారు. జీతం విషయం మాట్లాడినప్పుడు మామూలు విద్యార్థులకు నెలకు ₹1, ఇంగ్లీష్ చదువుకునే వాళ్ళకు నెలకు ₹1.5 అని చెప్పారు. దీనికి ఒప్పుకొని మేము ముగ్గురం అక్కడ రోజు తక్కెళ్లపాడు నుండే ఈ స్కూలుకి వచ్చేవాడు. మా సొంత ఊళ్ళో ఉన్న స్కూలుకు తక్కెళ్లపాడు నుండి రావటం వింతగానే ఉంది. కానీ మా తాత అమ్మమ్మలు నన్ను వదిలిపెట్టి ఉండేవాళ్ళు కాదు. మా పంతులు గారికి చదువు చెప్పడం కొత్త, మాకు ఇంగ్లీష్ చదవటం కొత్త. స్కూల్లో చేరినప్పుడు నన్ను మరుసటి సంవత్సరం అంటే 1936 సెకండ్ ఫారంలో చేర్పిస్తారా అని అడిగా. అది కష్టమవుతుందేమో కానీ ఫస్ట్ ఫారంలో చేర్పిస్తాను. కొన్నాళ్ళు గడిచాక తర్వాత ఆయనంతటా ఆయనే సెకండ్ ఫారంలో చేర్పిస్తాను, తర్వాత వారే థర్డ్ ఫారంలో చేర్పిస్తానన్న. మీ తాత బహుమతి ఏమన్నా ఇస్తాడేమో కనుక్కోమన్న. అప్పట్లో ప్రశ్నాపత్రాలు తెప్పించి నా చేత సమాధానాలు రాయించేవారు. ఒకసారి మ్యాక్మిలన్ కంపెనీ వారి హిస్టరీ పుస్తకంలో ఒక ప్రశ్నకు సమాధానం రాసి కన్నీళ్లు పెట్టించిన ఆర్య నాగరికత, అందులో ఆర్యుల నాగరికతను గురించి వ్రాయమన్న. ఆ పుస్తకంలో వర్ణ వ్యవస్థ మాత్రమే వ్రాశారు. మా పంతులు గారు ఇది సాలదు, ఇంకా వ్రాయాలని. నేను పుస్తకం తెచ్చి చూపించి, అయినా పంతులు గారు ఇది సాలదు, ఇంకా రాయాలని. నేను చేతిలోని పుస్తకం విసిరి కొట్టి మా పంతులు గారి కోపం వచ్చి నన్ను కొట్టారు. తర్వాత కొద్దిసేపటికి నన్ను ఓదార్చి తాను కూడా కన్నీళ్లు పెట్టు. ఒక్కసారి నేను విద్యార్థిగా పంతులు గారి చేతిలో దెబ్బలు తిన్నాను. అందుకే ఈ విషయం కూడా రాయాల్సి వచ్చేది. నేను MS మాస్టర్ B.Ed ఒక్కసారి. నాకు చదువు చెప్పిన పంతుళ్ళు ఎవరు ఇంగ్లీష్లో నిష్ణాతులు కాదు. అందువల్ల మిగతా సబ్జెక్టులలో ఎన్ని మార్కులు వచ్చినా ఇంగ్లీష్లో మాత్రం తక్కువే వచ్చాయి. ఆ కారణంగా విద్యార్థులు లెక్కలు, తెలుగులో బాగా రాణిస్తారు. ఇంగ్లీష్ మాత్రం క్లాసులో తప్ప వేరుగా మాట్లాడే చొరవ ఉండదు. నేను థర్డ్ ఫారంలో చేరిన తర్వాత ప్రకాశరావు గారికి తను ప్రారంభించిన స్కూలుకు గ్రాంట్ ఇచ్చారు. ఆ రోజుల్లో గ్రాంట్ ఇచ్చేవారు. ఇది 10-5 ఉండేది. ప్రకాశరావు గారు ఈ ₹10తో 2 సంవత్సరాలకు ఆయన సెకండరీ గ్రేడ్ పాస్ అయ్యారు. తర్వాత ఆయన ఒక సెకండరీ గ్రేడ్ టీచర్ని పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఆయన ఇంటర్మీడియట్, BA, తర్వాత B.Ed కూడా పూర్తి చేశారు. వారు BEd పూర్తి చేయటం, నేను MS చేయటం ఒకేసారి జరిగాయి. మాస్టర్ ఆఫ్ సర్జరీ ఇద్దరం కాన్వొకేషన్లో కలిశాం. ఆయన సర్వీస్ అంతా జిల్లా బోర్డు, జిల్లా పరిషత్తులు. అదైనా తర్వాత మోత కళలో హెడ్ మాస్టర్గా పనిచేశారు. వృత్తి ధర్మం బాగా నిర్వర్తించి 4 సంతానం, అందరూ విద్యావంతులయ్యారు, ఉద్యోగస్తులు. వారి ఒక అబ్బాయి గుంటూరు మెడికల్ కాలేజీలో ENT ప్రొఫెసర్ డాక్టర్ Y. ప్రభాకర్ రావు. ప్రకాశరావు గారు 2 ఏళ్ల క్రితం మరణి. ఇంకా ఎక్కువ రోజులు ఉండను, అందుకని చూడటానికి వచ్చానని చెప్పారు. తర్వాత సరిగ్గా 4 రోజులకే ఆయన వెళ్ళిపోయారు. థర్డ్ ఫారంలోనే మనుచరిత్ర. థర్డ్ ఫారంలో చేరిన తర్వాత పుస్తకాలకు ₹5 ఖర్చు అయ్యాయి. దీనికి మా తాత పుస్తకాలకు ₹5 ఎందుకు, అన్నీ ఒకేసారి చదువుతారా అనేవారు.
ఈ విషయం ఎంత చెప్పినా ఆయనకు అర్థం అయ్యేదిగా. అప్పుడొక రూపాయి ఆయన దగ్గర తీసుకొని పుస్తకాలు కొనేవాడు. నోట్బుక్స్ మాత్రం తెల్ల కాగితాలు కొనుక్కొని కుట్టుకోవడమే. ఫౌంటైన్ పెన్ను మాత్రం లేదు. 2 నెలల తర్వాత కోడి పిల్లలను పెంచి వాటిని అమ్మిన డబ్బుతో మొదటి ఫౌంటైన్ పెన్ను సిరాబుడ్డి కొనుక్కోగలిగా. క్లాసులో మాత్రం ఎప్పుడు ఫస్ట్ ర్యాంకులోనే ఉండేవాడు. అప్పటి నుండి క్రమం తప్పకుండా ప్రతి క్లాసు పాస్ అయి 1940లో ఎస్ఎల్సి పూర్తి చేశారు. నేను పుట్టేటప్పటికే ఆయన పాస్ అయ్యారు. థర్డ్ ఫారంలో చేరినప్పుడు పంతులు గారు చెరువు సుబ్రహ్మణ్యం గారు ప్రార్థన చెయ్యమని. అప్పుడు నేను మనుచరిత్ర పద్యం చదివా. అంకము చేరి చెయ్యిల తనయాస్తన దుగ్ధములాను వేళ ఆ వాల్యాంక విచేష్టతౌండమున అవ్వలితం కబడింపబోయి ఆవంగ కుచంబుగానక హైవల్లభ హారం గాంచివే మృణాళంకర శంకనంటెడు గజాస్యుని కొల్తు నభీష్ట సిద్ధికి. ఈ పద్యం ఎక్కడిది అని వాళ్ళు అడిగారు. మనుచరిత్రలో అని చెప్పారు. మనుచరిత్ర చదివిన వాళ్ళక్కడ థర్డ్ ఫారంకు వస్తున్నారా అని ఆశ్చర్యం. హిందూ కాలేజీ హై స్కూల్లో అప్పటి ఉపాధ్యాయులందరూ బ్రాహ్మణులే. ఎవరు కూడా కుల విచక్షణ పాటించేవారు కాదు. అందరూ చిత్తశుద్ధితో తమ కర్తవ్యం నిర్వహించేవారు. నా అదృష్టం కొద్దీ ఎక్కువ మంది టీచర్లు అనుభవం, ముఖ్యంగా తెలుగు మిన్నెకంటి గురునాథ శర్మ గారు, అప్పటికే సీనియర్ శ్రీ సిస్టు హనుమత్ శాస్త్రి గారు, అలానే లెక్కలకు మైలవరపు వెంకట్రామయ్య గారు అత్యద్భుత టీచర్. వారి విద్యార్థులెవరూ కూడా వారిని మించిపోవటానికి వీల్లేదు. పూరిగింటి పొల్లకొర 5వ ఫారంలో ఎలక్టివ్ సబ్జెక్టుగా నేను మ్యాథమెటిక్స్ తీసుకున్నాను. అప్పట్లో ఎస్ఎల్సి ఎలక్టివ్ సబ్జెక్ట్ చాలా ముఖ్యం. ఎస్ఎల్సిలో చాలా మంచి మార్కులతో మ్యాథమెటిక్స్లో కూడా పాస్ అయ్యాను. 1వ క్లాస్ చదివేటప్పుడు అందులో వాక్యాలు చదువుకుంటూ ఇంటికి వెళ్తాను. వీరిశెట్టి మంగమ్మ గారి ఇంటి దగ్గరకు వెళ్ళేటప్పటికి పొరిగింటి పుల్లకూర రుచి అన్న వాక్యం చదివి ఆమె ఆ మాట విని ఈ మాట పుస్తకంలో కూడా రాశారా అని అడిగి, నాకు మాత్రం చెప్పేవాడు పుల్లకూర అనే మాటకు అర్థం తెలియదు. దువ్వూరి వెంకటరమణ శాస్త్రి గారు వివరించే వరకు నాకు తెలియదా సొత్తు. దువ్వూరి వెంకటరమణ శాస్త్రి గారు అంటే అద్భుతం. నా జీవిత చరిత్ర రాశారు. కోడలు పిల్ల కోడెదుడు. నేను థర్డ్ ఫారం చదివేటప్పుడు జరిగిన విషయం ఒకటి. క్వార్టర్లీ అంట, హాఫ్ ఇయర్లీ పరీక్షలు అయిన తర్వాత హెడ్ మాస్టర్ ప్రతి క్లాసుకు వచ్చి ఏ సబ్జెక్టులో ఎవరు ఫస్ట్ వచ్చారని అడిగారు. ఒకసారి ఖాదర్ బేగ్ అనే ముస్లిం కుర్రాడు, ఖాదర్ బేగ్ గారు అంటే మా గురువు గారు ఉయ్యూరులో, ఆయన బిఈడి కాకుండా మాకు మా క్లాస్ టీచరు సోషల్ మాస్టర్ ఇంగ్లీష్. అలాగే మరొక మోజెస్ అనే క్రిస్టియన్ కుర్రాడు వచ్చారు. ఈ మోజెస్కు నాకు చాలా కాలం వరకు పరిచయం. నేను ఎంబీబీఎస్ చదివేటప్పటికి అతను చదువు పూర్తి చేసుకొని తాలూకా ఆఫీసులో గుమాస్తాగా పనిచేసి ఉద్యోగం ఎలా ఉందని అడిగా. దానికి ఆయన ఒక కథ చెప్పాడు. ఒక డిప్యూటీ కలెక్టర్గా పనిచేసి రిటైర్ అయిన కొడుకును తాలూకా ఆఫీసులో గుమాస్తా ఉద్యోగం వేయించి పెళ్లి చేసి తాను సొంత ఇల్లు ఒకటి ఏర్పాటు చేసుకొని పాడి ఆవులు కూడా కొని నిశ్చింతగా కాపురం చేస్తాడు. ఒకరోజు కోడలు ఆవు పాలు పితికి దూడను కట్టేయకపోగా దూడ దొరకల. అప్పుడు ఆమె మానుకు వినిపించేటట్టుగా మా మామయ్యకు చెప్పి నీ కూడా తాలూకా ఆఫీసులో గుమాస్తా వేయిస్తాలే అని అన్నది. అది విన్న మామగారు భార్య దగ్గరికి వెళ్ళి, ఏమే కోడలు పిల్ల ఇలా అంది, కొంచెం విశేషం ఏంటో తెలుసుకోవాలి. అలానే కొడుకు దినచర్య ఒకసారి చూసి ఆఫీసు నుండి ఇంటికి వచ్చేటప్పుడు బోల్డ్ ఫైళ్ళు తెచ్చి రాత్రి భోజనం అయ్యిన తర్వాత ఆ ఫైళ్ళు ముందు వేసుకొని 11-12 గంటల వరకు ఫైళ్ళు చూసి తర్వాత నిద్రపోయేవాడు. అందువల్ల ఆ వయస్సులో ఉండాల్సిన ఉల్లాసం లేకుండా పోయి అదే కోడలుకు బాధ అని చెప్పేది. అప్పుడు తండ్రి కొడుకుని పిలిచి, నేను చాలా సంపాదించా, నువ్వు ఉద్యోగం చెయ్యాల్సిన అవసరం లేదు, నాకు ఒక మనవణ్ణి త్వరగా ఇవ్వమని చెప్పాడట. దొందే. ఇంకొక సందర్భంలో సైన్సు పంతులు గారు ఆ సబ్జెక్టులో
10 మార్కులకు తక్కువ వచ్చిన వాళ్ళు లేచి నిలబండి అన్న. ఇద్దరు నిలబడి, ఒకడు మద్ది పున్నారావు, రెండవ వాడు వెంకటప్ప. పున్నారావు, నీకు ఎన్ని మార్కులు వచ్చాయని మాస్టర్ అడిగారు. పున్నారావు వెంటనే 5 అండి. వాడికి వచ్చింది 3 అని చెప్పారు. 4th ఫారంలో గుంటూరు పరిసర ప్రాంతాలు పెద్ద కలరా ఎపిడమిక్ అంటూ వ్యాధి వచ్చి దాదాపు 1 రోజులు స్కూళ్ళు మూసేశారు. సాగులు కూడా ఎక్కువగా ఉండేవి. డాక్టర్లు రోగుల దగ్గరకు వెళ్ళేవాళ్ళు కారు. గుండీ లేకపోతే గుంజీలే. మా ఇంగ్లీష్ టీచర్ మాచిరాజు కృష్ణమూర్తిగా, ఆయన చాలా స్ట్రిక్ట్. ఒకరోజు నేను చొక్కాకు పిన్నీసు లేకుండా వెళ్ళి ఆయన ఆఫీసులో రైటర్ దగ్గరకు వెళ్ళి ట్రైన్ దారం తెచ్చుకొని ముడేసుకోమన్నా. నేను వెళ్ళటానికి లేవగానే నా పక్కన చెంచయ్య అనే విద్యార్థి తనకు ఉన్న 2 గుండీల్లో ఒకటి తీసిచ్చాను. ఆ తర్వాత మేము కలుసుకోవాలి. ఈ కారణంగానే నేను ప్రాక్టీసు పెట్టిన తర్వాత కూడా నా దగ్గరకు వచ్చి ముఖ్యంగా చదువుకునే వాళ్ళు గుండీలు పెట్టుకోమని చెప్పేవాడు. మైలవరపు వెంకటరామయ్య గారు ఎస్ఎల్సిలో మాకు లెక్కలు చెప్పేవారు. సిలబస్ కవర్ కావడం కోసం వారు శని ఆదివారాలు కూడా ఇంటి దగ్గర లెక్కలు చెప్పేవారు. ఉదయం 8 గంటల నుండి ఇంటి దగ్గరికి వచ్చేవారు. మధ్యాహ్నం 11 గంటలకు ఇంటికి వెళ్ళేవారు. ఒకసారి ఎందుకో ఇంటికి వెళ్ళటం కొద్దిగా ఆలస్యమై మా అమ్మమ్మ ఒక గొడుగు చెంబెడు నీళ్లు తీసుకొని నాకు ఎదురొచ్చి, తాత వెనక్కి, అమ్మమ్మ ముందు. నన్ను ఇంగ్లీష్ చదువులో చేర్చిన తరువాత నేను అక్కడ మానుకోవడం, వేరొకరి దగ్గర చదువుకుంటున్నాను ఇంతకు ముందే చెప్పాను. అప్పటి నుండి నా చదువుకు ఖర్చు మా తాతగారే ఇచ్చేవారు. అందరం ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం కనుక మా మామయ్య, మేనమామ ఈ విషయమై కోపపడాల. చదువు బాగా చదువుకుంటున్నాడని సంతోషించాడు. అయితే ఈ లోపల తండ్రి కొడుకు తగాదాపడి ఒకే ఇంట్లో వేరువేరుగా ఉండేవారు. నేను ఎస్ఎల్సి పాస్ అయినప్పుడు మా అమ్మమ్మ, తాత తాత్కాలికంగా మా తల్లిదండ్రుల వద్ద రామచంద్రపాలెంలో ఉండేవారు. పై చదువులు గురించి మా తాత నన్ను నిరుత్సాహపరిచారు. ఆనాటి ఎస్ఎల్సి పరీక్ష పాస్ కావటంలో, అందులో మొదటి దఫా మంచి మార్కులతో కావటం చాలా అరుదు. నేను బాగా పాస్ అయ్యి కాలేజీ ప్రిన్సిపాల్ను కలిసి సీటు సంపాదించి స్కాలర్షిప్ కూడా తీసుకోగలను. మా తాత మాత్రం ఏ పరిస్థితిలో కూడా చదువు సాగటానికి వీలు లేదా. అప్పుడు మా అమ్మమ్మ నా మెడలో నగలు అమ్ముకొని చదువుకోవాలి. గుంటూరు బ్రాడీపేటలు దండయ్య గారి సత్రంలో మా అమ్మ, ఆమె చెల్లెలు కంటి ఆపరేషన్ కోసం ఉండేవారు. నేను అప్పుడు 2 నెలలు సత్రంలో ఉండి చదువు బాగా సాగి తర్వాత మా అమ్మను బెల్లంకొండ తీసుకువెళ్ళి కంటి ఆపరేషన్ చుక్కడం వేయి మా తాత ఆమెను ఇంటికి తీసుకొచ్చి, అమ్మమ్మ చివరి కోరిక ఏమిటి, అప్పట్లో మా మేనమామ స్వరాజ్య సమరంలో పనిచేస్తూ ఉండేవాడు. 1941 వ్యక్తి సత్యాగ్రహంలో చేరాడు. ఈ సత్యాగ్రహానికి ముందు పోలీసులకు కబురు చేసేవారు. దీనికి గాంధీ గారి నుండి అనుమతి రావాలి. ఈ వ్యష్టి సత్యాగ్రహం చెయ్యగానే మా మేనమామ గారిని పోలీసు అరెస్టు చేసి గుంటూరు సబ్ జైలు తరలించారు. ఈ జైల్లో ఉండగా ఒకసారి మా అమ్మమ్మ వచ్చి ఆయన్ని చూసింది. మా తాత మాత్రం ఏం కర్మ జట్టి జైలుకు వెళ్ళాడు, నేను రానన్నాడు. ఆయన చూడటానికి వచ్చిన మా అమ్మమ్మ నిలబడి చూసి నిశ్చేష్టురాలై ఇంటికి రాగానే మంచం బట్టి అప్పటిదాకా తిరుగుతూ ఉన్న ఆమె ఇంకా తిరగటం లేదు. మా మేనమామను రాజమండ్రి సెంట్రల్ జైలుకు 4 నెలల శిక్షతో బ్రిటిష్ వాళ్ళు పంపారు. మాకు ఆ సంగతి తెలియదు. వారం రోజులు మా అమ్మమ్మ మంచంలో ఉంది. మా అమ్మ రోజు పొద్దునే వచ్చి సాయంత్రం మళ్ళీ రామచంద్రపాలెం వెళ్ళి వారం రోజుల తర్వాత ఆమె అవసాన దశలో మా తాతయ్య ఆమెను ఏమైనా చెప్తావా అని అడిగారు. ఆమె నా దగ్గర డబ్బులు లేవు, నేనేమీ డబ్బులు దాచిపెట్టుకోలేదు, కానీ నీ దగ్గర డబ్బులు ఉన్నంత వరకు వీడికి చదువు చెప్పించు అంటే ఇది సదాశివరావు అంతే. ఆ తర్వాత ఆమె మరణించింది. ఈ సంఘటన తర్వాత మా తాత మాత్రం నా చదువుని గురించి కాదు కూడదు అని ఏమీ మాట్లాడేవాడు. మా అమ్మమ్మ మరణించిన తర్వాత సామాను తీసుకొని రామచంద్రపురం వచ్చాం.
ఇంటికి తాళం మా మేనమామ భార్యకు ఇచ్చి నేను 4th ఫారంలో ఉండగానే మా అమ్మమ్మ మా మేనమామ తగాదా పడ్డారు. మనస్పర్ధతో విడిపోయిన అదే ఇంట్లో వేరు వేరుగా ఉండేవి. పుణ్యంటిల్లా పుట్టిన ఇల్లు కర్షక విభూతికి గయితకు మన్కిబట్ నీ మెత్తిన ఇల్లు విజ్ఞత కమేయ వదాన్యత కాతబట్ తోబుట్టువా నీ విభుడు పుత్రుడు పుత్రికలేవి నారికేల్ పుట్టినవారు రోగగత పాలిట విస్తృత సుశ్రుతులు కదా. యార్లగడ్డ వెంకట సుబ్బారావు గారు. తక్కెళ్ళపాడులో సదాశివరావు గారి తాతగారు అంటే అమ్మమ్మ తాతగారుల ఇల్లు ఎలా ఉండేదో ఇక్కడ చూడండి. మా ఇల్లు కూడా అలాగే ఉండేది. రేపు ఆయన కుటుంబం గురించి ఏం చెప్తారో రేపు తెలుసుకోండి.